Hi friends, welcome back to InfoEND channel. Today I am discussing about foreign currency accounts or foreign exchange accounts. Basically, foreign currency accounts are three types, namely Nostro account, Vostro account, Loro account. Why these foreign currency accounts comes into place? Because జనరల్గా మనం చూసుకుంటే పర్చేజ్ అండ్ సేల్ అన్నవి ఇండియన్ రూపీస్లో చేస్తే మనకి ప్రాబ్లం ఉండదు, ఎక్స్చేంజ్కి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం సర్వీస్ తీసుకున్నా లేకపోతే గూడ్స్ మనకి రిసీవ్ అయినా మనం పేమెంట్ రూపీస్లో చేస్తాం. బట్ ఫారిన్ కరెన్సీ అంటే యూఎస్లో కానీ యూకేతో కానీ ఇతర ఏవైనా కంట్రీస్తో చేస్తే మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఇంటర్మీడియటరీగా ఉండి అవి అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు వేరే కంట్రీస్తో అకౌంట్స్ ఓపెన్ చేసి ఈ ట్రాన్సాక్షన్స్ పర్చేజ్ అండ్ సేల్ ట్రాన్సాక్షన్స్ కానీ మనం చూసాం ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, టీటీ పర్చేజ్, టీటీ సేల్స్, అవన్నీ కూడా డీడీ పర్చేజ్, డీడీ సేల్స్ కూడా ఇవన్నీ కూడా ఈ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఈజీ అయిపోతుంది. ఓకే, we will go into the details. Firstly, Nostro account. Nostro account means our account with you. అకౌంట్ మెయింటైన్డ్ బై ద బ్యాంక్ ఇన్ ఇండియా విత్ ద బ్యాంక్ అబ్రాడ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. అంటే ఇండియాలో ఉన్న బ్యాంకు యూఎస్ఏలో ఉన్న బ్యాంక్తో ఫర్ ఎగ్జాంపుల్ సిటీ బ్యాంక్, అక్కడ ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే దాన్ని నోస్ట్రో అకౌంట్ అంటాం. ఎందుకంటే మన బ్యాంకు ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ డీలింగ్స్లో పేమెంట్ కానీ రిసిప్ట్ కానీ చేసుకోవాలనుకుంటే రూపీస్ ఉండవు. కాబట్టి ఆ డాలర్కి ఎక్స్చేంజ్ చేయాలంటే డైరెక్ట్గా యూఎస్ఏలో ఉన్న సిటీ బ్యాంక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది, సో దట్ వీ కెన్ రిసీవ్ డాలర్స్. యాజ్ వీ హ్యావ్ ఓపెన్డ్ అన్ అకౌంట్ ఇన్ యూఎస్ఏ బ్యాంక్ called Citibank, this is called Nostro account. This is Nostro account for SBI. Second one is Vostro account. Vostro account is clear opposite to the Nostro account. ఎందుకంటే మనం ఇక్కడ SBI అనేది సిటీ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేసింది ఫర్ డీలింగ్ విత్ ది ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. నౌ Vostro ఈజ్ యువర్ అకౌంట్ విత్ అస్. ఇప్పుడు సిటీ బ్యాంక్ అనేది SBIలో ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తుంది వాళ్ళ ట్రాన్సాక్షన్స్ క్లియర్ చేసుకోవడానికి. దాన్ని Vostro అకౌంట్ ఆఫ్ సిటీ బ్యాంక్ అంటాం. థర్డ్ వన్ ఈజ్ లోరో అకౌంట్. లోరో అకౌంట్ అంటే ఈ నోస్ట్రో అకౌంట్ కానీ వోస్ట్రో అకౌంట్ కానీ లేని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆల్రెడీ ఉన్న బ్యాంక్స్ థర్డ్ పార్టీ బ్యాంక్స్ ఏమైనా ఉంటే ఆ బ్యాంక్స్ని యూటిలైజ్ చేసుకుంటాయి. ఎందుకు అంటే వాళ్ళ స్మాల్ ట్రాన్సాక్షన్స్ అనుకోండి, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఒక అకౌంట్ ఓపెన్ చేయాల్సిన నెసెసిటీ ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో వేరే థర్డ్ పార్టీ యొక్క బ్యాంక్స్ యొక్క అకౌంట్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో దేర్ అకౌంట్ విత్ యూ. When domestic banks use the accounts of third-party banks, for example, Bank of India will approach to settle the invoice on its behalf to the SBI. Because Bank of India does not have the Nostro account with the Citibank, it will approach the SBI. SBI will have the account with the Citibank. That is the reason why Bank of India it does not directly approach to the Citibank. It will approach to the SBI. SBI again it is already have the account with the Citibank, right? So this is called Loro account. And mnemonically, for remembering the students of Telugu, I am just giving the code. Nostro means na account akkada open ayindi. That means nadi means SBI India account I have opened in Citibank. So na account akkada open ayindi kabatti na and n. సో అండ్ ఫర్ నా, ఓకే. అండ్ సెకండ్ వన్ ఇస్ వాడి అకౌంట్. దట్ మీన్స్ సిటీ బ్యాంక్ అకౌంట్ ఇండియాలో ఓపెన్ చేశారు. సో వాడిది మీన్స్ వా. వి ఫర్ వా. నెక్స్ట్ ఇది లోకల్ పీపుల్లో ఉన్న థర్డ్ పార్టీ బ్యాంక్స్ మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి లోకల్ పీపుల్. సో లోకల్. L for law. Okay, I hope you have all understood this. మనం ఈ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ ద్వారా సమ్స్ చేసేటప్పుడు అంటే సిఏ ఫైనల్ లెవెల్లో కానీ సిఎంఏలో కానీ అదర్వైజ్ సిఎస్లో కానీ మనం ఈ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ ద్వారా సమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మనకి నోస్ట్రో అకౌంట్స్ గురించి, ఎక్స్చేంజ్ పొజిషన్ గురించి కూడా తెలిసి ఉండాలి. సో దానికి కూడా ఒక అవుట్లైన్ ఇస్తానండి. సో నోస్ట్రో అకౌంట్ అంటే క్యాష్ పొజిషన్, వేరేజ్ ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే స్టాక్ రిజిస్టర్లో మనం పర్చేజ్ అండ్ సేల్స్ సమ్మరీ ఏ విధంగా రిఫ్లెక్ట్ చేస్తామో దాన్ని ఎక్స్చేంజ్ పొజిషన్ అంటాం. అంటే దీనిలో డెబిట్ ఆర్ క్రెడిట్ అనేది అల్టిమేట్గా అవుట్ స్టాండింగ్ డెబిట్ బ్యాలెన్స్ ఎంత, క్రెడిట్ బ్యాలెన్స్ ఎంత అనేది ఈ సమ్మరీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ద క్యాష్ పొజిషన్. వేరస్ ఎక్స్చేంజ్ పొజిషన్ అంటే స్టాక్ రిజిస్టర్
పర్చేస్ ఆర్ సేల్, పర్చేస్ చేసి సేల్ చేసినవన్నీ కూడా ఇందులో ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత అగ్రిగేట్ బ్యాలెన్స్ ఎంత వస్తుందో దాన్ని ఎక్స్చేంజ్ పొజిషన్ అంటాం. ఓకే, సో నార్మల్గా అయితే ఈ క్యాష్ పొజిషన్లో ఓన్లీ స్పాట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇమీడియట్గా జరిగినవి మాత్రమే దీనికి ఎఫెక్ట్ అవుతాయి. వేరస్ ఎక్స్చేంజ్ పొజిషన్లో స్పాట్ ఫార్వర్డ్ రెండు కూడా దీనికి ఎఫెక్ట్ చేస్తాయి. క్యాష్ పొజిషన్లో చూసుకుంటే జనరల్గా మనం చేసే ట్రాన్సాక్షన్స్ టెలిగ్రాఫిక్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, డీడీ ద్వారా కానీ, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ద్వారా కానీ, ఫార్వర్డ్ కాంట్రాక్ట్ ద్వారా కానీ చేస్తాం. మనకి సమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఫస్ట్ బేసిక్ సమ్స్ అన్నీ కూడా ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ నుంచి బ్యాంక్ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసేటప్పుడు మనం రూపీస్ వాళ్ళకి అమ్మి డాలర్స్ని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్స్పోర్టర్ అనుకోండి, మన డాలర్స్ని అమ్ముతాం, రూపీస్ తెచ్చుకుంటాం. సో ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్కి బ్యాంక్ మధ్యన జరిగిన ట్రాన్సాక్షనే మళ్ళీ బ్యాంక్కి ఇంటర్ బ్యాంక్ మధ్యన కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఇంపోర్టర్ బ్యాంక్ అప్రోచ్ అయితే బ్యాంక్ ఏమో ఇంటర్ బ్యాంక్కి అప్రోచ్ అవుతుంది. అండ్ వైల్ ద సేమ్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఆల్సో రివర్స్డ్. ఎందుకంటే ఇక్కడ ఇంటర్ బ్యాంక్ నుంచి మళ్ళీ బ్యాంక్ వస్తాయి, బ్యాంక్ నుంచి ఇంపోర్టర్కి ఆర్ ఎక్స్పోర్టర్కి చేరుతాయి. సో ఇది ఫ్లో అండి మన సబ్జెక్ట్లో కూడా. అందుకని సమ్స్ కూడా వీళ్ళిద్దరి మధ్యన ఫస్ట్ ఉంటాయి, దాని తర్వాత వీళ్ళిద్దరి మధ్యన వస్తాయి, లాస్ట్కి చివరికి ఫారిన్ కరెన్సీ అకౌంట్స్ అందుకే వస్తాయి. ఓకే, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్చేంజ్ పొజిషన్ మనం ముందు చెప్పుకున్నట్టు ఇది మనకి పర్చేస్ సేల్ సమ్మరీ కనిపిస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్లో ఓవర్ బాట్ అంటే పర్చేస్ కానీ ఆల్రెడీ సేల్ కంటే ప్రీవియస్ టైంలో పర్చేస్ కంటే సేల్ కంటే ఎక్కువ ఉంటే ఓవర్ బాట్ పొజిషన్ అని, తర్వాత సేల్ కంటే పర్చేజ్ ఎక్కువ ఉంటే ఓవర్ సోల్డ్ పొజిషన్ అని రాసుకుంటాం. దాని తర్వాత ఇందులో ఫస్ట్ది టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ మనం చూద్దాం. టెలిగ్రాఫ్ ట్రాన్స్ఫర్ కానీ చూసుకున్నట్టయితే ఇష్యూ ఆఫ్ టీటీ ఆర్ టీటీ సేల్, టీటీ సేల్ జరిగినప్పుడు ఇక్కడ స్టాక్ రిజిస్టర్ కాబట్టి సేల్లో రాసుకుంటాం. ఇదే నో స్ట్రా అకౌంట్కి ఎలా ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం. టీటీ సేల్కి డెబిట్ అవుతుంది, ఆర్ టీటీ సేల్నే టీటీ రెమిటెన్స్ ఆర్ టీటీ ఇష్యూ అని కూడా అన్నాం. నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ టీటీని ఇక్కడ పర్చేజ్లో రాస్తున్నాం. వేరస్ ఇక్కడ నో స్ట్రా అకౌంట్లో బై టీటీ పర్చేస్ ఆర్ పేమెంట్ అని క్రెడిట్ సైడ్ రాస్తున్నాం. యూ మే ఆస్క్ దట్ వై పర్చేజెస్ ఆఫ్ టీటీ హియర్ కమ్స్ అండర్ పర్చేజ్, దట్స్ ఫైన్, అండ్ హియర్ ఇట్ ఈస్ కమ్స్ అండర్ క్రెడిట్. జనరల్లీ పర్చేస్ రిఫ్లెక్టింగ్ ద డెబిట్ బ్యాలెన్స్, వై హియర్ ఇట్ ఈస్ క్రెడిట్ బ్యాలెన్స్. ఎందుకంటే యాక్చువల్గా మనం ఇక్కడ మనం రూపీ అమ్ముతున్నాం, డాలర్స్ తెచ్చుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం డాలర్స్ అనేవి కొనుక్కుంటున్నాం, టీటీ పర్చేస్లో కొనుక్కుంటున్నాం కాబట్టి టీటీ పర్చేస్ మన అకౌంట్ డాలర్స్తో క్రెడిట్ అవుతుంది. అందుకని క్యాష్ పొజిషన్లో నో స్ట్రా అకౌంట్లో టీటీ పర్చేస్ క్రెడిట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ డీడీ అండ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్లో ఈ మూడింటిలో కూడా ఇప్పుడు ఇక్కడ టీటీలో యాక్చువల్గా ఎలా రిఫ్లెక్ట్ అయిందంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయినవి ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయ్యాయి. కానీ మిగతా మూడింట్లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం, దాని తర్వాత అవి డెలివరీ అవుతాయి. డెలివరీ కాంట్రాక్ట్ కానీ మెటీరియలైజ్ అయినప్పుడు క్యాష్ పొజిషన్లోకి వస్తాయి, మనం ఎంటర్ అయినప్పుడు ఎక్స్చేంజ్ పొజిషన్లోకి వస్తాయి. ఆ మిగతా 3 ట్రాన్సాక్షన్స్ కూడా ఇప్పుడు చూద్దాం. డీడీస్ చూద్దామండి. ఇష్యూయన్స్ ఆఫ్ డీడీ అంటే డీడీ సేల్, అదేవిధంగా అందుకే సేల్లో రాసాం. పర్చేజ్ ఆఫ్ డీడీ అంటే పర్చేజెస్. ఇవి మనం ఎంటర్ అయ్యేటప్పుడు డీడీస్ కాబట్టి అవి రియలైజ్ కావడానికి మెటీరియలైజ్ కావడానికి మళ్ళీ కొంత టైం పడుతుంది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ అయ్యేటప్పుడు మాత్రం పర్చేజ్ అండ్ సేల్ స్టాక్ రిజిస్టర్లో ఎక్స్చేంజ్ పొజిషన్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ రాస్తాం. అవి మళ్ళీ మెటీరియలైజ్ అయ్యేటప్పుడు మళ్ళీ తర్వాత రియలైజ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డీడీ ఇష్యూయన్స్ ఆఫ్ డీడీ ఇక్కడ ఎన్కాష్ అయింది అబ్రాడ్, మనం ఇష్యూ చేసింది అక్కడ కాబట్టి డీడీ ఇష్యూడ్ ఎన్కాష్డ్ అబ్రాడ్, అప్పుడు మనకి డెబిట్ అయిపోతుంది. మనం పర్చేజ్ చేసిన డీడీ అయితే ఎన్కాష్ అయినప్పుడు మనకు క్రెడిట్ అవుతుంది. సో ఇక్కడ రియలైజేషన్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ రాస్తున్నాం, ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఇక్కడ రాస్తున్నాం. అందువల్ల క్యాన్సిలేషన్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఇష్యూడ్ డీడీ, మనం డీడీ ఇష్యూ చేసింది క్యాన్సిల్ అయింది, మనం యాక్చువల్గా ఇష్యూ చేసింది ఇక్కడ మాత్రమే రాసాం, ఇక్కడ రాయలేదు, అవి రియలైజేషన్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ రాసాం. మరి అలాంటప్పుడు క్యాన్సిలేషన్ కూడా ఓన్లీ ఇక్కడ మాత్రమే రాస్తాం, ఇక్కడ మాత్రం రాదు. సో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ దీస్ అకౌంట్. క్యాన్సిలేషన్ ఆఫ్ ఇష్యూడ్ డీడీ డస్ నాట్ ఎఫెక్ట్ ది నో స్ట్రా అకౌంట్ ఆర్ క్యాష్ పొజిషన్. అదేవిధంగా ఇష్యూడ్ డీడీ కూడా నాట్ ఎఫెక్టింగ్, పర్చేజ్ ఆఫ్ డీడీ ఈజ్ ఆల్సో నాట్ ఎఫెక్టింగ్ ది నో స్ట్రా అకౌంట్. ఎందుకంటే ఓన్లీ మనం తీసుకోవాల్సింది రియలైజ్ అయినప్పుడు మాత్రమే. That is the most important concept, and that is the only difference between the no straw account and exchange position, and the people where they are confusing means here only. Okay, next one, foreign exchange bills.
మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ విధంగా అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ బిల్స్లో కూడా పర్చేజ్ చేసేటప్పుడు పర్చేజ్లో రాస్తాం, ఫారిన్ బిల్స్ సోల్డ్ చేసేటప్పుడు సేల్లో రాస్తాం. అవి రియలైజ్ అయినప్పుడు మనం ఇప్పుడు ఆ సేల్ అయినవి రెమిటెన్స్ మళ్ళీ మనం వాళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు డెబిట్ అవుతుంది మన అకౌంట్. మనకి ఆ పర్చేజ్ అయింది మనకి రియలైజ్ అయినప్పుడు మనకు క్రెడిట్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, ఫారిన్ బిల్స్ పర్చేజ్ చేసినాం, సోల్డ్ చేసాం. అప్పుడు చేసినప్పుడు వాటి యొక్క అవి ఎంటర్ అయినప్పుడు అంటే మనం ముందుగా టర్మ్స్ రాసుకున్నప్పుడు ఆ బిల్స్ మనం ఎంటర్ అయినప్పుడు మాత్రం ఇక్కడ రాయం. అవి ఒకవేళ క్యాన్సిల్ అయినా కూడా ఇక్కడ రాయం, ఓన్లీ ఇక్కడ మాత్రమే రాస్తాం. ఇప్పుడు ఫార్వర్డ్ సేల్, ఫార్వర్డ్ పర్చేజ్ కూడా చూద్దాం. ఫార్వర్డ్ సేల్ బుక్ అయ్యేటప్పుడు సేల్లో రాస్తాం. అదే ఫార్వర్డ్ సేల్ క్యాన్సిల్ అయిందనుకోండి, క్యాన్సిల్ రివర్స్ ఎఫెక్ట్. సో ఇది షార్ట్, ఇది లాంగ్. సో నౌ ఎర్లియర్ షార్ట్ పొజిషన్, నౌ లాంగ్ పొజిషన్ పర్చేస్ క్యాన్సిలేషన్. బట్ కానీ ఇవి బుక్ అయ్యేటప్పుడు కానీ క్యాన్సిల్ అయ్యేటప్పుడు కానీ ఆల్రెడీ అంతకుముందు డీడీలో చెప్పినట్టే, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో చెప్పినట్టుగా ఇక్కడ కూడా అవి ఇక్కడ ఎఫెక్ట్ కావు. బట్ ఇవి ఎప్పుడైతే మెటీరియలైజ్ అవుతాయో, దట్ మీన్స్ ఎప్పుడైతే రియలైజ్ అవుతాయో, అదర్వైజ్ సేల్ కాబట్టి ఎప్పుడైతే రెమిటెన్స్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం క్యాష్ పొజిషన్ నోస్ట్రో అకౌంట్కి వస్తుంది. సో డెలివరీ అండర్ ఫార్వర్డ్ సేల్ బుక్డ్ ఎర్లియర్. సో ఇప్పుడు డెలివరీ అవుతుంది కాబట్టి ఇక్కడ డెబిట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఫార్వర్డ్ పర్చేస్. ఇది పర్చేజ్ రాస్తాం, అది క్యాన్సిల్ అయితే మళ్ళీ అగైన్ సేల్లో రాస్తాం. ఇప్పుడు అగైన్ ఫార్వర్డ్ పర్చేజ్ కూడా అదర్వైజ్ క్యాన్సిలేషన్ కూడా, ఈ రెండు కూడా ఇక్కడ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ రాదు. ఇవి ఎప్పుడైతే మళ్ళీ ఆ ఫార్వర్డ్ పర్చేజ్ మనకి డెలివరీ అవుతాయో అప్పుడు మాత్రమే ఇక్కడ ఎఫెక్ట్ అవుతాయి. సో బై డెలివరీ ఆఫ్ ఫార్వర్డ్ పర్చేస్ బుక్డ్ ఎర్లియర్, ఇక్కడ ఆల్రెడీ బుక్ చేసింది, ఇక్కడ డెలివరీ అయింది. అండ్ cancellation does not affect the nostro account. నెక్స్ట్, సో ఈ విధంగా టీటీ సేల్, తర్వాత డీడీ, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఫార్వర్డ్ సేల్, ఫార్వర్డ్ పర్చేజ్లు కూడా అన్నీ దీనిలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఫైనల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఫస్ట్లో వేసాం కాబట్టి చివరిగా క్లోజింగ్ బ్యాలెన్స్ ఇక్కడ రాస్తాం. ఇక్కడ ఓవర్ బాట్ అయితే పర్చేజ్లోకి వస్తుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఓవర్ సోల్డ్ అయితే సేల్లోకి వస్తుంది. అదేవిధంగా బ్యాలెన్స్ క్యారీ డౌన్, బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ నోస్ట్రో అకౌంట్లో కూడా రాసుకుంటాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోస్ట్రో అకౌంట్ క్యాష్ పొజిషన్, ఎక్స్చేంజ్ పొజిషన్, స్టాక్ రిజిస్టర్. సో ఈ రెండింటిని ఉపయోగించి మనకు జరిగిన ట్రాన్సాక్షన్ రిఫ్లెక్ట్ చేస్తూ క్యాష్ పొజిషన్ సమ్మరీ ఇక్కడ రాయొచ్చు, పర్చేజ్ సేల్ అగ్రిగేషన్ అవుట్ బ్యాలెన్స్, టోటల్ అగ్రిగేట్ బ్యాలెన్స్ ఎంత వచ్చిందని ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఓకే, ఇన్ ఏ నట్షెల్ టోటల్గా చూసుకుంటే మనం ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఇప్పటి వరకు నేను చెప్పింది. ఫస్ట్, nostro account, first 3 types of foreign currency accounts are there. What are they are? Nostro account, vostro account, luro account, right? So nostro account ante our account with you, vostro means your account with us, luro means their account with you. ఓకే, ఆ మూడు అకౌంట్స్ తర్వాత మనం ఎక్స్చేంజ్ పొజిషన్, క్యాష్ పొజిషన్ తెలుసుకున్నాం. నోస్ట్రో అకౌంట్లో దట్ మీన్స్ క్యాష్ పొజిషన్ రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఓన్లీ కాంట్రాక్ట్ డెలివరీ అయినప్పుడు మాత్రమే ఇక్కడ రాస్తున్నాం. కానీ ఇక్కడ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు పర్చేస్ సేల్ ఫస్ట్ బుక్ అయినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఇక్కడ రాస్తున్నాం. క్యాన్సిలేషన్ కూడా ఇక్కడే రాస్తాం. దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే అవి డెలివరీ అయిన తర్వాత, అవి కాంట్రాక్ట్ మెటీరియలైజ్ అయినప్పుడు ఇక్కడ రాస్తున్నాం. ఓకేనా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫారిన్ కరెన్సీ అకౌంట్స్. Thank you for watching.